కనిష్క గారు, మిథున రాశి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏ దేవతామూర్తుల్ని ఆరాధిస్తే మంచిది, వాళ్ళకున్న సమస్యలు కానివ్వండి, ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్ పాటించి వాటి నుంచి బయటపడొచ్చో వివరిస్తారా? ఓకే. మిథున రాశి అనేటప్పుడు చాలా వరకు మిథునం అంటేనే దానికి అధిదేవత ఎవరు అంటే బుధ గ్రహం, బుధుడు. అయితే ఎప్పుడైనా కానీ బుధ గ్రహము అందరికీ వచ్చి బిజినెస్ సంబంధించింది అనమాట. జనరల్గా ఏంటంటే బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ బుధ గ్రహం బాగుంటే మంచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎక్కువ మిథున రాశి వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటుంది. కానీ వాళ్ళు అసలు ఎలా పూజలు చేసుకుంటే మంచిది అనేది చెప్తాము. ఇప్పుడు మిథున రాశికి అధిపతి అయిన బుధుడికి సంబంధించిన వారం బుధవారం, తర్వాత బుధ హోర. నెక్స్ట్ ఏంటంటే మిథున రాశి వారికి సంబంధించిన డేట్ వచ్చి 5, 14, 23 ఈ డేట్లు. మనం దీనికి సంబంధించిన రెమెడీ అనేటప్పుడు బుధవారం రోజు అంటే మనం పూజలు ఎట్లా స్టార్ట్ చేయవచ్చు, 5 రోజులు ఆయనకు పూజలు చేసుకోవచ్చాము. అది కూడా ఏం చేయాలి అంటే ఆయనకు సంబంధించింది ఏంటంటే విష్ణుమూర్తి అన్నమాట. అంటే విష్ణుమూర్తి అనేటప్పుడు ఇప్పుడు మనం తిరుపతి బాలాజీ ఫోటో కూడా పెట్టేసుకోవచ్చాము. ఒక పీఠం మీద బాలాజీ ఫోటో పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీపం వెలిగించాలి, నెయ్యి దీపం వెలిగించాలి. అవి కాకుండా 2 దీపాలు, మన నిత్య దీపాలు ఎలా వెలిగిస్తామో అలానే వెలిగించాలి. ఒక పీట మీద ఒక చిన్న ఇత్తడి ప్లేట్, అంటే ఆయనకు సంబంధించిన మెటల్ కూడా ఇత్తడి అనమాట. సో ఇత్తడి ప్లేట్ పెట్టేసుకొని దాని తర్వాత అంటే పచ్చ పెసర్లు ఉంటాయి చూడండి, అవి తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత అది కూడా ఏంటంటే అది ఒక 1 kg అట్లా తీసుకొని దాంట్లో ఒక మధ్యలో ఒక దీపం వెలిగించాలి. దీపం ప్రమిదితో వెలిగించాలి. ఎట్లానంటే ఫస్ట్ గణపతి పూజ అంతా మనం ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాం అవన్నీ అవుతుంది. తర్వాత నేను చెప్పినట్టుగా పీట మీద ఏంటంటే అసలు ఒక ప్లేటు, అంటే ఇత్తడి ప్లేటు, దాని తర్వాత పచ్చ పెసర్లు అనేటప్పుడు మన దాన్ని పోసి దాని మీద ప్రమిదితో దీపం వెలిగించాలి. ప్రమిదితో దీపం వెలిగించేది ఏంటంటే అందులో అసలు బత్తి కూడా ఏంటంటే పచ్చ కలర్లో ఒకటి థ్రెడ్ అంటే ఒకటి తీసుకోవాలన్నమాట, బత్తీనమాట. అంటే మన బత్తీలు చెప్తాము మామూలుగా అది మనం ఏం చేస్తామంటే క్లాత్లో కూడా కట్ చేసుకోవచ్చు. కాటన్ క్లాత్ దొరుకుతాయి చూడండి, అట్లా లేకపోతే బత్తీలు కూడా దొరుకుతుంది అట్లా. సో అవి కూడా తీసుకొని అది ఏంటంటే విష్ణుమూర్తిని చూసినట్టుగా ఆ దీపం వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆయనకు సంబంధించిన అసలు విష్ణుమూర్తికి కానీ అక్కడ బుధుడికి కానీ సంబంధించిన పువ్వులు సంపెంగి అని చెప్తారు, అలాంటి పువ్వులు లేకపోతే తులసి ఆకులతో అర్చన చేయాలి. అంటే బుధ గాయత్రి మంత్రం ఒక 15 నిమిషాలు, దాని తర్వాత విష్ణు గాయత్రి ఒక 15 నిమిషాలు చాంటింగ్ చేసుకుని తులసి ఆకులతో అర్చన చేయాలి. అది కూడా ఎట్లా అర్చన చేయాలి అంటే ఒక మనం ఏదైతే అక్కడ దీపం వెలిగిస్తున్నామో దాని ముందుగా ఒక గ్రీన్ కలర్ క్లాత్ వేసుకోండి. ఆ క్లాత్ మీద అర్చన చేయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఇవి అర్చన చేసిన తర్వాత అంటే 5 రోజులు ఈ పూజ ఉంటుంది. అర్చన చేసుకునేది ఏంటంటే రోజు మనం 5 రోజులు చేస్తాము, సేమ్ అదే క్లాతే వాడతాము. అవి ఈ రోజు చేసిన తులసి ఆకులంతా పక్కకు పెట్టండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ డే మనం ఏం చేస్తాము, ఇది 5 రోజులది కలెక్ట్ చేస్తూ వస్తాము. అవన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టేసుకోండి. అయితే మనం దీని ఏంది చెట్లో వేసేదో దానం ఇచ్చేదో అవసరం లేదు. ఏదైతే మన అర్చన బుధ గాయత్రియో విష్ణు గాయత్రి చదువుకొని చేసిన తులసి మొక్క ఆకులు మంచిదనమాట. సో మనం ఇప్పుడు ఏంటంటే రోజు ప్రసాదం ఒకటి పెట్టాలి. ప్రసాదం అనేటప్పుడు ఇక్కడ చక్కెర పొంగల్లాగా చేసి స్వామివారికి పెట్టి ఆరతి ఇవ్వాలి. ఆరతి ఇచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ప్రసాదం తీసుకోండి. మన ఈ తులసి ఆకులు ఎందుకు అసలు కలెక్ట్ చేసి పెట్టామని చెప్పామంటే ఎప్పుడైనా కానీ అది మన ఏదన్నా హెల్త్ బాగాలేదు అనేటప్పుడు, లేకపోతే బయట ఊరికి వెళ్తున్నాము ఆ పనులు మనకు సక్సెస్ కావాలని అనుకునే వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఒక చిన్న గ్లాస్లో మనం మంచి ఫ్రెష్ వాటర్ పోసేసుకొని దాంట్లో ఒక 2 తులసి ఆకులు మనం ఏదైతే అర్చన చేసామో ఆ ఆకులు దాంట్లో వేసి జస్ట్ అది కొంచెంసేపు ఒక 1/2 అవర్ ఉంచి తర్వాత ఆ వాటర్ని తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే మన బాడీలో కూడా అంటే మనకు ఆ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బుధ గ్రహం సంబంధించింది ఎలాంటి అసలు కార్య విఘ్నం ఉన్నా కానీ లేకపోతే వాళ్ళ వ్యాపార విషయంలో కానీ ప్రతి సమస్యలు ఉంటూ కూడా మిథున రాశి వాళ్ళకి ఈ పూజల వల్ల చాలా మంచిగా అయిపోతారు. సో ఈ రెమెడీ అయితే చేశారనుకోండి చాలా మంచి ఫలితాలు పొందుతారు మిథున రాశి వాళ్ళు. తనుష్క గారు, మిథున రాశి వాళ్ళకి సంబంధించి లక్కీ నెంబర్స్ కానివ్వండి, లక్కీ కలర్స్ కానీ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మిథున రాశికి అధిపతి బుధుడు. ఎప్పుడైనా కానీ వాళ్ళకి వచ్చి లక్కీ నెంబర్స్ని చూసామంటే 5, 6 ఈ 2 చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత 2 జనరల్గా ఫస్ట్ 5 మనం తీసుకుంటాము. అవి కాకుండా 6 ఎందుకంటే మిథున రాశికి శుక్రుడు వచ్చి ఎప్పుడైనా కానీ మంచి ఫ్రెండ్లీ గ్రహం కాబట్టి
దానివల్ల 6 కూడా తీసుకుంటాము. 5, 6 మంచి లక్కీ నెంబర్స్ అవుతుంది అసలు మిథున రాశి వాళ్ళకి. కలర్స్ని చూసామంటే వాళ్ళకి ఏంటంటే గ్రీను, లైట్ గ్రీను, అవి కాకుండా ఏమవుతుందంటే వాళ్ళకి అసలు పింక్, నెక్స్ట్ వచ్చి క్రీమ్ కలర్, ఇది వరకు వాళ్ళకి ఏంటంటే మంచిగా కలిసి వచ్చే కలర్స్ వీళ్ళకి. తనుష్క గారు, మిథున రాశి వాళ్ళకి సంబంధించి వాళ్ళ లక్కీ స్టోన్ ఏంటి? మిథున రాశి వాళ్ళకి అసలు ఎప్పుడైనా కానీ ఎమరాల్డ్ అంటే మన చాలా మందిలో ఎమరాల్డ్ గ్రీన్ చాలా బాగుంటుంది చూడండి. అది వచ్చి ఏమవుతుందంటే మిథున రాశికి మేజర్గా బుధ గ్రహం అధిపతి కాబట్టి ఆ స్టోన్ పెట్టుకోవచ్చాము. అవి కాకుండా ఏంటంటే డైమండ్ కూడా పెట్టవచ్చు. అంటే వాళ్ళకి ఏంటంటే శుక్రుడు కూడా మిత్రుడు కాబట్టి అసలు డైమండ్ పెట్టుకోవచ్చు. అయితే వీళ్ళు పెట్టుకునే స్టోన్ కూడా అసలు స్మాల్ ఫింగర్లో పెట్టేసుకునేది మంచిది. ఏదైతే అంటే ఎమరాల్డ్. డైమండ్ వచ్చి ఏంటంటే వాళ్ళకి రింగ్ ఫింగర్లో పెట్టుకోవచ్చాము. అసలు ఇవి 2 జెమ్ స్టోన్ కూడా అంటే సరైన టైమింగ్లో ఇప్పుడు దానికి సంబంధించిన హోరా ఉంటుంది. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఒకవేళ గ్రీన్ కంపల్సరీ పెట్టుకోవాలని మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది వచ్చి బుధవారం రోజు 6 నుంచి 7 మధ్యలో బుధ హోరా ఉంటుంది. ఆ టైమింగ్లో ధరించాలి. సో ఆ టైమింగ్లో ఎలాంటి పూజలు చేసుకుని ధరించాలనేది కూడా ఉంటుంది. అలా చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఆ జెమ్ స్టోన్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ వాళ్ళకి కలిసి వచ్చే స్టోన్ వచ్చి డైమండ్ ఒకటి, ఎమరాల్డ్ ఒకటి. అయితే పర్టికులర్ గా కొంతమందికి ఈ స్టోనే పెట్టుకోవాలి అని కొంతమందికి తెలియదు. అలాంటి వాళ్ళు నవరత్నాలు ధరిస్తూ ఉంటారు. అవును. సో అది ధరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇప్పుడు నవరత్నాలు అనేటప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే ఎక్కువ గ్రహాలు వాళ్ళకి శత్రు ప్లేస్లో ఉన్నప్పుడు నవరత్నం అయితే వాళ్ళకి కలిసి వస్తుంది. అదే వచ్చి వాళ్ళకి కొన్ని స్టోన్స్ ఏమవుతుందంటే అసలు వాళ్ళకి అస్సలే కలిసి రాదు. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు బాగుండి ఏదో 1-2 గ్రహాలు మంచిగా లేకపోతే వాళ్ళకి నవరత్నం అనేది అసలే కలిసి రాదు. అయితే ఇవి మనం ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు పెట్టిన కొన్ని రోజుల్లోనే అది పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తే కంటిన్యూ చేయవచ్చు. అది అసలే బాగా లేకపోతే అది తీసేయవలసింది ఉంటుంది. ఇది చాలా మందికి అసలు ఎక్కువ సమస్యలు ఇస్తుంది కాబట్టి మనం ఏం చేయవచ్చు అంటే మ్యాక్సిమం ఒక 1 వీక్ టెస్ట్ చేసి తర్వాత కంటిన్యూ చేయండి. మనం ఏం చేస్తామంటే అందరూ జెమ్ స్టోన్ నవరత్నాలు అసలు వాళ్ళుగా అనుకుని పెట్టేసుకుంటారు. కానీ మన జాతకం చూసి ఎట్లా అంటే ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఏ గ్రహం ఏ పొజిషన్లో ఉందని చూసుకొని అప్పుడు ఒకవేళ నవరత్నాలు వాళ్ళకి మంచిగా కలిసి వస్తుందా లేదా అని చూసుకుని పెట్టడం. అయితే జాతకం చూసి పెడితేనే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది.